సార్ సార్ నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను. ఆ, ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్. సరే. తర్వాత బర్త్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే. యా కంటిన్యూ చెప్పండి మీరు. ఆ, అదే మీతో మాట్లాడాలని ఎన్ని సంవత్సరాల నుంచి అనిపిస్తుంది సార్, మామూలుగా మీరు ఆస్ట్రాలజర్ అని. ఓకే. థ్యాంక్ యూ. బట్ ఫైనల్లీ ఈ రోజు వచ్చింది సార్. అంటే నాకు మామూలుగా ఆస్ట్రాలజీ చెప్పించుకోవడం కంటే మీతో ఒకసారి మాట్లాడాలని ఒక డిజైర్ ఉండేది సార్, బాగా ఓకే. హై ఇప్పుడు డిజైర్. ఇప్పుడు మనం మాట్లాడుకుందామా? చాట్ కూడా చెప్పుకుందామా? నాకు మీతో మాట్లాడాలని ఉంది సార్. ప్లీజ్ సార్, ఒక మాట్లాడు 2-3 మాట్లాడు మినిట్స్. మాట్లాడు. నేనేం పెట్టేయట్లేదు, వెళ్ళిపోవట్లేదు కదా, మీతో మాట్లాడుతున్నా కదా. అంటే నాకు ఏంటంటే సార్, గోల్డెన్ ప్రిడిక్షన్ టెక్నిక్ కి మ్యాడ్ అయిపోయాను సార్ నేను. ఎందుకంటే మ్మ్. మామూలుగా ఆ టైంలో అసలు లగ్న నక్షత్రం చూసి మ్మ్. ఆ ప్రిడిక్షన్స్ నేను అబ్జర్వ్ చేశాను సార్. నేను ఒక త్రీ ఇయర్స్ పట్టింది సార్ నాకు మొత్తం అసలు ఏ నక్షత్రం ఎనర్జీ ఎలా పనిచేస్తుందని. ఆ ఓకే. టయానికి నాకు ఎవరైనా ఫోన్ చేసినా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, పెట్రోల్ బంక్ వెళ్తే వాళ్ళు ఎలా అదే గమ్మున అనుకోని సంఘటనలు ఎలా జరుగుతున్నాయని అవన్నీ నాకు తెలిసి ఆ టైంలోనే బయటికి వెళ్ళడం, ఎవరికైనా ఫోన్ చేయాలంటే అదే చేయడం, ఇలా చాలా యూజ్ అయ్యింది సార్. అది కొంచెం బాగా థ్రిల్ అయ్యాను సార్, ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను సార్, బాగా వెరీ హై గుడ్. ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను సార్ నేను. సరే, మంచి ఆ టైంలో ఫోన్ ఎగ్జై చేశానా నేను? అదే మామూలుగా నేను చూస్తున్నాను సార్ ఒకసారి. చూడండి చూడండి. బర్త్ డీటెయిల్స్ చెప్పండి అందరూ. యాంగ్జైటీ వస్తుంది సార్ నాకు బాగా పర్వాలేదు, మీతో బర్త్ డీటెయిల్స్ మాట్లాడుతున్నాను. చెప్పండి. సరే కానీ, ఏంటి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది? సార్ ఒకసారి ఓకే. నాకు నాకు మంచి టైంలో లేదు సార్ లగ్న నక్షత్రం. ఓకే. మామూలుగా నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ టైంలో ఉంది సార్ ఇది, ఓకే. మామూలుగా నా వరకు. సరే చూద్దాం. అయితే రోహిణి మరి నేను మీకు చెప్పగలుగుతానా లేదా ట్రై చేస్తాను. చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. అయితే మీకు 19 ఒక మీకు ఒక టిప్. సో ఏదైతే లగ్న నక్షత్రం మీకు మంచి టైంలో లేదన్నారో అది అవును సార్. ఆ గ్రహం వక్రించి ఉందా, స్ట్రైట్ గా ఉందా, లేదంటే ఆ గ్రహం రాహుకేతుతో సంబంధం కలిగి ఉందా? అది మూన్ కదా సార్, అది మూన్ వక్రించదు కదా సార్. మూన్ నక్షత్రం లగ్న నక్షత్రం రోహిణిలో ఉంది సార్. ఓకే, లగ్న నక్షత్రం రోహిణిలో ఉంది కదా. సో అంటే రోహిణిలో అంటే వీనస్ ఉన్నాడు అనమాట అక్కడ. అర్థమైంది అది. మామూలుగా ఈ రోజు నా ఫేవరబుల్ డే సార్. మామూలుగా అశ్విని నక్షత్రం మెయిన్ నక్షత్రనాథుడు వచ్చి నాకు హైలీ ఫేవరబుల్ నక్షత్రం సార్. అందుకే నాకు ఈ రోజు నాకు డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అయింది సార్. అంటే నా చార్ట్ లో అశ్విని నక్షత్రం అనేది 11th హౌస్ లో ఫామ్ అయింది సార్, మా ఓకే. మిథున సరే, డీటెయిల్స్ లగ్నానికి. చెప్పండి ఒకసారి, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 19 సెప్టెంబర్ సార్, మ్మ్. 1992 సార్. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ 11:21 PM సార్. రెక్టిఫైడా? ఏ ఊర్లో పుట్టారు? విజయవాడ సార్. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? నేను ఆస్ట్రాలజీ చెప్తున్నాను సార్, అలాగే షేర్ మార్కెట్ ట్రేడింగ్ సార్. ఓకే. అలాగే ఒక ఇదివరకు ప్రజెంట్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేసి ఉంది సార్. బట్ ఏంటంటే ఆ డౌట్స్ అడుగుదాం సార్. అంటే యూట్యూబ్ ఛానల్ నాకు యూజర్ ఎంగేజ్మెంట్ అవ్వట్లేదు సార్. ఇప్పటి నుంచో ఎక్కువ ఆస్ట్రాలజీ అలాగే స్పిరిచువల్ మ్యాటర్స్ టీచ్ చేస్తుంటాను సార్. నాకు స్పిరిచువాలిటీ బాగా ఇంట్రెస్ట్ సార్. ఓకే. ఓకే, నైస్. ఒక్కసారి టైం వెరిఫై చేద్దాం. రాత్రి 11:21. అవును సార్. 19 సెప్టెంబర్ 1992. అవును సార్. మిథున లగ్నమేనా? అవును సార్, మిథున లగ్నం సార్. మిథున లగ్నం. లగ్నంలో చంద్రకేతులు ఉన్నారు కదా, కుజ. అవును సార్. ఓకే, రైట్ రైట్. ఒకసారి చూద్దాం, ఆగండి. మిథున లగ్నానికి కేతు నక్షత్రం 23-28. టైం ఎందుకో వేరియంట్ అవుతుందే. లేదు సార్. ఒక్క నిమిషం. సో మీరు మిథున లగ్నం అన్నారు. 23 రాత్రి 11:21 కదా. అవును సార్. అదే 1-2 degreesలో పడింది కదా. సో అక్కడ లగ్నానికి లగ్న నక్షత్రానికి సింక్ అవ్వట్లేదు కదా. అంటే నేను 10 years నుంచి ఇదే ఫాలో అవుతున్నాను సార్. మొత్తం అన్ని ఈవెంట్స్ నాకు మ్యాచ్ అయినాయి సార్. మొత్తం అన్ని నేను చెక్ చేసుకుంటే మరి ఓకే ఓకే, ఒక్క నిమిషం. జూపిటర్ మహాదశ జరుగుతుంది సార్. ఒక్క సెకండ్ ఆగండి. మ్మ్. ఓకే. అది డిసప్పాయింట్మెంట్ టైం వల్ల ఏదన్నా కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనిపించింది సార్.
చూద్దాం చూద్దాం ఒకసారి. నా సైడ్ నుంచి నాయిస్ ఏమి రావట్లేదు కదా బ్యాక్గ్రౌండ్? రావట్లేదు సార్, వెరీ క్లియర్ సార్. ఓకే, రైట్ రైట్. 23/14 23. ఓకే, మిథున లగ్నం విత్ మార్స్ స్టార్ కదా. ఓకే, రైట్. అంటే నేను ఒకటి అడుగుతాను సార్, మామూలుగా మీరు అంటే నేను చెప్పే నేను సరిపోయింది అది సరిపోయింది, అదే ఓకే సార్. వేసుకుందాం. ఓకే సార్, మార్స్ స్టార్, నాది నేను కేతు స్టార్ అట్లా చూసాను అనమాట. మార్స్ స్టార్ ఓకే సార్. సరిపోయింది సరిపోయింది. సార్ మీరు చెప్పిన మామూలుగా నాకు అనిపిస్తుంది, నేను ఆస్ట్రాలజీ మామూలుగా మీరు చెప్తే నాకు ఈగో ఉంది అనుకుంటారేమో అని అనిపించింది సార్. ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాను సార్ మీరు ఎలా మాట్లాడాలని. అయ్యో అదేం లేదు, సింపుల్ అండి. చెప్పండి చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి సార్. నాకు ఒకసారి మరి నా చార్ట్ చూడండి సార్, మామూలుగా అబ్జర్వ్ చేయండి సార్. ఓకే. సో మీరు ఇప్పుడు ఆస్ట్రాలజర్ గానే వర్క్ చేస్తున్నారు అంతేనా? అవును సార్, నేను ఆ పేరు చెప్పడం ఇష్టం లేదు కానీ సార్, మామూలుగా ఇప్పుడు ఇండియాలో లీడింగ్ లో ఉన్న ఆస్ట్రాలజీ ప్లాట్ఫామ్స్ లో చేశాను సార్. బట్ ఏంటంటే అక్కడ మొత్తం 3 months లోను 6 months లోను అవుద్దని చెప్పి ప్రిడిక్షన్ 2 minutes లో చెప్పేయడం. ఒకవేళ మనం నేనైతే జెన్యున్ గా చెప్పి మీకు అసలు ఈవెంట్ అవ్వదంటే నేను నెగిటివ్ రివ్యూస్ రావడం ఇవన్నీ చూసి నాకు నచ్చలేదు సార్. ఆ ప్లాట్ఫామ్స్ లో డబ్బులు వచ్చినా సరే నేను క్విట్ అయిపోయాను సార్ మామూలుగా అందులో నుంచి. ఓకే ఓకే. బట్ నేను ఆఫ్లైన్ వాళ్ళు ప్రాక్టీస్ ఏంటిది, చేస్తున్నాను సార్. వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు మీరు పాజిటివ్ గానే చెప్పాలని ఏమన్నా చేస్తారా? చెయ్యరు సార్, బట్ రేటింగ్స్ అవి వచ్చేటప్పటికి మళ్ళీ మీరు రేటింగ్స్ బాగోలేదు, మళ్ళీ యూజర్ మళ్ళీ సెకండ్ రేటింగ్స్ టైం మాత్రం కనెక్ట్ మీకు అవుతుంది. నెగిటివ్ రావద్దని చెప్తారు అంతేనా? అవును అవును సార్. నేను అందులో ఉన్న ఆస్ట్రాలజర్స్ తో మాట్లాడినా అసలు మీరు ఆస్ట్రాలజీ చెప్పడానికి వేస్ట్, ఇది ఎవరు ఫోన్ చేసినా సరే సార్ పెళ్లి ఎప్పుడు అవుతుంది అంటే 3 months లో అయిపోద్ది అంటారు సార్. హౌస్ ఎప్పుడు వస్తుంది అంటే 3 months విత్ ఇన్ 3 months లో ఎవరికి చేసినా సరే వాళ్ళు యూనిఫామ్ గా చెప్తారు సార్. మళ్ళీ అడిగినా మళ్ళీ 3 months ఛాన్సెస్ ఈస్ దేర్ అంటారు. అదొక అనెథికల్ సిచ్యువేషన్ సార్. అది నాకు నచ్చలేదు సార్. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మామూలుగా నాకు మెయిన్ ఏమైందంటే సార్, నేను నా కెరియర్ ఏంటి అని నేను తెలుసుకుందామని ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తే ఎవరో సరైన సమాధానం చెప్పలేదు సార్ నాకు. ఓకే ఓకే. చెప్పకపోతే నేను ఆస్ట్రాలజీ క్లాసిక్స్, సారావళి మిగతా బుక్స్ అన్ని కొనుక్కొని నాకు నా చార్ట్ మీద నేను ట్రై చేసుకుంటా వెళ్తుంటే ఈ ప్రాసెస్ లో నేను ఆస్ట్రాలజర్ అయిపోయాను సార్ మామూలుగా. అయిపోతే ఏదంటే ఇది ఒక్క ఈవెంట్ చెప్తాను సార్. ఈ ఒక్క ఈవెంట్ తర్వాత నాకు ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అయితే ఏదైనా మాట్లాడు. నాకు జూపిటర్ మహాదశలో రన్నింగ్ అవుతున్నప్పుడు నేను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ గా నా కెరీర్ స్టార్ట్ అయింది సార్. ఏంటి సార్? ఇయర్ గుర్తులేదు సార్. అంటే జూపిటర్ మహాదశ స్టార్టింగ్ సార్ 2013 కదా, 2013-14. అవును సార్. ఫస్ట్ లో నేను ఒక క్రికెటర్ అయిపోదాం అనుకున్నాను సార్, ఇండియా టీమ్ లో ఆడేద్దాం అని. మార్స్ అసెండెంట్ లో ఉంది. మామూలుగా మొత్తానికి నేను అది ఫెయిల్ అయ్యాను సార్. తర్వాత ఫిలిం డైరెక్టర్ అవుదాం అనుకున్నాను సార్, అది ఫెయిల్ అయింది సార్. ఆ తర్వాత డైరెక్షన్ కూడా అవును, షార్ట్ ఫిల్మ్స్ అయితే తీసాను సార్. అప్పుడు మంచి కొంచెం పేరు సన్మానాలు లాంటివి కూడా జరిగినాయి సార్ ఆ టైంలో. ఓకే ఓకే. అది ఏమైందంటే సార్, ఆ తర్వాత నాకు సప్తమంలో రాహు ఉంది కదా సార్, 7th house లో. 7th house లో రాహు మూల నక్షత్రంలో పడింది కదా సార్. అది రాహు మూల నక్షత్రంలో ఉన్న వల్ల మీరు చెప్పినట్టు ఒక ఎక్స్ట్రీమ్ సఫరింగ్ కదా సార్ మూల నక్షత్రం అయితే. నేను అలాగే మా వైఫ్ రాహు డిఫరెంట్ కాబట్టి ఒక ఏజ్ 6 years పెద్ద ఉన్న ఆ అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను సార్. తర్వాత అది ఇప్పటికీ బాగుంది కానీ సార్, బట్ ఏంటంటే చాలా సఫరింగ్ జరగడం వల్ల నాలో ఒక స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది సార్ ఆ మూల నక్షత్ర ఎనర్జీ వల్ల. నేను ఆ జూపిటర్ మహాదశలో అలా మెడికల్ రిప్రజెంట్ అయిన తర్వాత నాకు మార్స్ అసెండెంట్ లో ఉండడం వల్ల, దీనివల్ల నా మూన్ కూడా కేతుతో ఉండడం వల్ల అసలు నేను జాబ్ లో అడ్జస్ట్ అవ్వలేకపోయాను సార్. మామూలుగా నా ఈగో చూపించాను సార్ వాళ్ళకి, చూపించి మానేశాను సార్. ఆ తర్వాత ఇంక ఏ జాబ్ లో నేను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను, నాకు నేనుగా బాస్ గా ఉండాలి అని చెప్పి నేను ఎవరి దగ్గర పని చేయకూడదు అని ఒక 10 years నుంచి ప్రయత్నం చేస్తా ఆస్ట్రాలజర్ గా ఉన్నా సరే నాకు ఇప్పటికీ చెప్పిన వాళ్ళందరూ బాగా చెప్తున్నారని పేరు వచ్చింది కానీ సార్, మామూలుగా నాకు క్లయింట్స్ తక్కువ సార్ ఆఫ్లైన్ లో. ఎప్పుడో నెలకు 1-2, 2 నెలలకు 3 అలా అప్పుడప్పుడు వస్తున్నారు సార్. నాకు ఒక ఈవెంట్ ఏంటంటే నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసింది ఏంటంటే జూపిటర్ మహాదశలో సాటర్న్ అంతర్దశ జరుగుతున్న
టైంలో ఉమ్, మామూలుగా మా బ్రదర్తో నాకు మంచి రిలేషన్ ఉండేది సార్. ఉమ్, ఉంటే నేను ఒకళ్ళు ఎయిత్ హౌస్ కనెక్షన్ ఉండడం వల్ల సాటర్న్ శ్రవణ నక్షత్రంలో ఉంది కదా సార్. శ్రవణ అవును. అంటే లిజనింగ్, ఉమ్, ఎయిత్ హౌస్ అంటే సీక్రెట్, ఉమ్, సడన్ ఈవెంట్. వాళ్ళు నా వాయిస్ సీక్రెట్ గా రికార్డ్ చేశారు సార్, ఉమ్, వేరే వాళ్ళు. ఉమ్, అది అన్ఎక్స్పెక్టెడ్ గా మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి రివీల్ అయింది సార్. ఉమ్, సో ఏంటంటే మా ఇద్దరికి రిలేషన్షిప్ కట్ అయిపోయింది సార్ ఉమ్, మామూలుగా. ఉమ్, సాటర్న్ సెకండ్ హౌస్ కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు, సెకండ్ హౌస్ నక్షత్రం ఉన్నాడు, 2/8 యాక్టివేషన్ లో. ఉమ్, మామూలుగా ఏంటంటే ఇలా జరిగి కట్ అయిపోయింది, చాలా డీప్ డిప్రెషన్కి వెళ్ళి ఉమ్, ఆ తర్వాత అక్కడి నుంచి ఇలా జర్నీ కంటిన్యూ అయింది సార్. ఉమ్, నేను ఏంటంటే ఆస్ట్రాలజర్ గా ఉన్నప్పుడు బయట వచ్చే వాళ్ళ క్లయింట్స్ తో నేను నా మూను కేతు ఉండడం వల్ల నేను ఏంటంటే నాకు నో మైండ్ స్టేట్ ఇస్తాం సార్ మామూలుగా రమణ మహర్షి లాగా. నేను ఏ ఏ మెటీరియల్ ఓల్డ్ లో ఉన్నంతసేపు నాకు యాంగ్జైటీ డిప్రెషన్ చాలా వరస్ట్ గా ఉన్నది సార్ సిచ్యువేషన్. ఉమ్, ఉమ్, నేను ఎదుటి వాళ్ళు క్లయింట్స్ చెప్పే వాటికి కూడా నేను మానసికంగా వాళ్ళ ఫీలింగ్స్ నేను ఫీల్ అవుతున్నాను సార్ మామూలుగా. ఉమ్, అది ఉమ్, ఎక్కువ ఓవర్ థింకింగ్. నేను నాకు ఇంట్రెస్ట్ కూడా పోయి నేను షేర్ మార్కెట్ బాగానే ఇచ్చుకున్నాను సార్ ఉమ్, మామూలుగా చాలా 6 years నుంచి. ఉమ్, వీనస్ వీనస్ అంతర్దశ వచ్చింది సార్. వీనస్ అంతర్దశ ఫిఫ్త్ లార్డ్ కనెక్ట్ అయినప్పుడు ట్రేడింగ్ లోకి వెళ్ళి కొంచెం లూజ్ అయ్యాను సార్. ఉమ్, బట్ తర్వాత రికవర్ అయ్యాను సార్. బట్ ఏంటంటే ఇప్పుడు క్యాపిటల్ లేదు సార్ నా దగ్గర అంత ఎక్కువగా. ఉమ్. బట్ నేను బైనరీ ట్రేడింగ్ చేస్తున్నాను సార్. బైనరీ ట్రేడింగ్ లో బైనరీ ట్రేడింగ్ అంటే ఎట్లా ఉంటది? అది ఏంటంటే మామూలుగా మనం ఇప్పుడు పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా ఉమ్. 1 minute టైంలో ఓన్లీ వస్తే 1 minute ఇంటర్వెల్. వంద వస్తే 100 పెడితే 100 వస్తాయి. ఒకవేళ కనుక అగేనెస్ట్ కి వెళ్తే మొత్తం పోతాయి. పోతుంది. అది దాని ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్స్ మీదనా లేదనంటే ఆప్షన్స్ ఏం కాదు సార్, జస్ట్ షార్ట్ మూవ్ అవుతుంటది సార్. కమోడిటీ ఆహా, కమోడిటీ ఇండెక్స్ లో చేస్తాను సార్ నేను. ఓకే ఓకే రైట్. ఆ చార్ట్ ఆ చార్ట్ ప్యాటర్న్స్ చూసుకుని పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది ఒక మార్టింగిల్ స్ట్రాటజీ లాగా. ఏంటంటే ఒక 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 ట్రేడ్ పోతే కనుక నెక్స్ట్ ఇంకా డబుల్ ఇన్వెస్ట్మెంట్, అది పోతే డబుల్ ఇన్వెస్ట్మెంట్. ఒక 5-6 ట్రేడ్స్ లో ఒకటి నగ్గినా సరే ఫైనల్ గా మనం ప్రాఫిట్ లో ఉండేలాగా ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాం సార్. స్ట్రాటజీ పెట్టుకున్నారు రైట్. పెట్టుకుని ఈ గోల్డెన్ ప్రెడిక్షన్ టెక్నిక్ లో నాకు ఏ నక్షత్రం రోజున బాగుంటుంది, ఏ లగ్న నక్షత్రం బాగుంటుందో ఆ టైంలో మాత్రం చేసి నేను ప్రాఫిట్స్ లోకి వస్తున్నాను సార్. బట్ ఏంటంటే మీరు చెప్పారు ఒక వీడియోలో నాకు మార్స్ రాహు అపోజిషన్ లో మీరు ఉండడం వల్ల. మీరు ఏదైతే ఫ్యూజన్ చేశారో దానికి నాకు సంబంధం లేదు. ఏంటి సార్? మీరు ఏంటి సార్? అంటే స్టాక్ మార్కెట్ నేను గోల్డెన్ ప్రిడిక్షన్ టెక్నిక్ ఏదైతే కలిపి ప్రాక్టీస్ అవును చేస్తున్నా మీకు సంబంధం లేదు సార్. బట్ ఏంటంటే చెప్తున్నా. మీరు చెప్పిన నాలెడ్జ్ ని నేను అలా యూజ్ అదే చేసుకున్నాను సార్ మామూలుగా. సో అది ఒక్కసారి ఇలా వేరే వాళ్ళు ట్రై చేస్తే కూడా కాన్షియస్ గా ఉండాలి. ఒకసారి కొంతమందికి వర్క్ అయింది, ఇంకోళ్ళకి వర్క్ కాలేదు, మీ పాపం వాళ్ళకి డబ్బులు పోతాయి. అవును సార్. అవును అని జస్ట్ మీకు సంబంధం ఎవరి లేదు రిస్క్ సార్. బట్ వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. కరెక్ట్. అవును సార్. మీరు చెప్పినట్టు మార్స్ రాహు అపోజిషన్ లో ఉంటాయి కనుక హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, హై గ్రీడీనెస్. మార్స్ రాహు నక్షత్ర సంబంధం వీనస్ కి ఉండడం వల్ల నాకు హై డిజైర్స్ ఉన్నాయి సార్. మామూలుగా హై డిజైర్ మెటీరియలిజం మీద ఉంది. నేను ఏం చేస్తున్నానంటే మామూలుగా నేను 100 సంపాదించి ఒకేసారి 10,000 ఒక ట్రేడ్ లో రిస్క్ తీసుకుని మొత్తం జీరో అయిపోతున్నాను సార్. అది రాహు మార్స్ వల్ల. మీరు అన్నారు కదా సార్ ఉన్నదంతా ఒకే ఫస్ట్ వస్తుంది, తర్వాత అత్యాసకి పోయి ఒకేసారి పోగొట్టుకుంటున్నారు కదా సార్. అది నాకు తెలిసిన, నేను అక్నాలెడ్జ్ చేసిన, రియల్ మార్కెట్ లో ఉన్నప్పుడు టెంప్ట్ అయిపోయి ఇప్పటికీ అదే మిస్టేక్ చేస్తున్నాను సార్. నేను అదొక్కటి చేయకుండా ఉంటే నేను ఈ పాటికి సక్సెస్ఫుల్ అయ్యే ఉంది సార్. యూట్యూబ్ లో టీచింగ్స్ అవి చెప్పినా ఒక 2,000 సబ్స్క్రైబర్స్ వచ్చాయి సార్ ఒకసారి. కాకపోతే ఏంటంటే 20% 30% ఎంగేజ్మెంట్ కూడా ఉండట్లేదు సార్. వీడియో స్కిప్ చేసేస్తున్నాను. ఎంగేజ్మెంట్ తో మనకెందుకు సంబంధం? మనం చేయాలనుకున్నా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనంటారా సార్? మరి నాకు అంతే కదా. డిప్రెస్ అయిపోతున్నాను సార్. డిప్రెస్ ఎందుకు కావాలి? ఇప్పుడు మా ఛానల్ కూడా తీసుకోండి. ఎంగేజ్మెంట్ ఇప్పుడు సబ్స్క్రైబర్లు అందరూ చూస్తారా మన వీడియోలు? చూడాలని ఏం లేదు కదా. అది వాళ్ళ ఇష్టం. మా వీడియోలు చేయడం మన ఇష్టం అంతే. అది మా మదర్ ఏంటంటే సార్ మామూలుగా నేను నాకు ఫ్యామిలీ ఒక వైఫ్ ఒక 2 kids ఉన్నారు సార్ నాకు ప్రజెంట్. మామూలుగా నేను ఒక 10 years జూపిటర్ మహాదశ స్టార్టింగ్ నుంచి కూడా మా మదరే నాకు మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తున్నారు సార్, మనీ మామూలుగా. మా ఫ్యామిలీ రన్ చేస్తున్నారు. మాకు
ఫైనాన్షియల్ గా మిడిల్ క్లాస్ పర్సన్ సార్ మేము. మా మదర్ ఏంటంటే ఫోర్స్ చేసి నువ్వు జాబ్ చేయవు అని చెప్పి తినేస్తే నాకు అది జాబ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆస్ట్రాలజీ మీద సంపాదిస్తానని 10 years నుంచి అదే మాట చెప్తూ వచ్చాను. సబ్జెక్ట్ లో అయితే సక్సెస్ అయ్యాను, కానీ క్లయింట్స్ తెచ్చుకోవడం అనేది నా చేతుల్లో లేదని నాకు అర్థమైంది సార్. మామూలుగా నా పర్సనల్ గా నాకు అనిపించింది. మీరు చెప్పారు కదా సార్, మామూలుగా జూపిటర్ కంబస్ట్ అయింది కదా సార్, నాకు దశానాథుడు నేర్చుకున్న సబ్జెక్ట్ అంతా ఉపయోగపడకపోవచ్చు అని కూడా చెప్పారు. ఒక దాంట్లో కంబస్ట్ అయిన ప్లానెట్ ఉంటే మన ఎక్స్పీరియన్స్ మనకు యూస్ఫుల్ అవ్వకపోవచ్చు అన్నట్టు. అదేమో బాధగాధిపతి దశ అవడం, సప్తమానికి కనెక్ట్ అవడంతో నాకు బిజినెస్ సెట్ అవ్వదేమో అనిపిస్తుంది సార్. మీరు సప్తమంలో పాపగ్రహాలు ఉండకూడదని కూడా చెప్పారు సార్ ఒక మామూలుగా. అని నేను ఎదుటోళ్ళని అట్రాక్ట్ చేయలేకపోతున్నాను. ఇది మొత్తం సంథింగ్ ప్రాబ్లం సార్. అదే ట్రేడింగ్ అయితే నాకు వేరే వ్యక్తితో సంబంధం ఉండదు, అది నాకు బెస్ట్ గా అనిపించి వెళ్ళాను సార్. మా మదర్ ఏంటంటే ఒక ప్రాబ్లం సార్ ప్రజెంట్ ఏంటంటే, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి సార్. మా ఇంట్లో అయితే నేను అబద్ధం చెప్పి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నానని చెప్పి బుక్స్ అన్ని కొని వాళ్ళకి మాత్రం నేను ఆపాను సార్. ప్రజెంట్ నాకు అనిపించింది ఆ టైంలో, మళ్ళీ ఇంట్రెస్ట్ రావట్లేదు సార్ నాకు పర్సనల్ గా. ఒకవేళ ట్రై చేస్తే అది కూడా వస్తుందా రాదా అనేది కూడా నా చాట్ నేను కూడా జడ్జి చేయలేకపోతున్నాను సార్. మీకు పాసిబుల్ అయితే ఒకసారి చెప్పండి సార్. అసలు నా కెరీర్ పాత్ ఇన్ని ఉన్నాయి. ఒకటి యూట్యూబ్, ఒకటేమో వెబ్సైట్, ఒక ఆస్ట్రాలజీ, ఒక ట్రేడింగ్, తర్వాత ఏమో ఒక ఈ లాస్ట్ ప్రిఫరెన్స్ ఏమో గవర్నమెంట్ జాబ్. అసలు ఏ పాత్ లో నేను సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్? నేను చెప్పిన దాంట్లో మీరు స్టోరీ అర్థమైంది. సో నేను ఒకసారి మళ్ళీ గో త్రూ అయిదాం, చార్ట్ ఎట్లా ఉందో చూద్దాం. నా వ్యూలో నేను ఒకసారి ఇన్సైట్ ఇస్తాను. చెప్పండి సార్. అందుకే కదా సార్. తప్పకుండా. మిథున లగ్నం షష్టాధిపతి నక్షత్రంలో ఫామ్ అయింది. షష్టాధిపతి లగ్నం మీదే ఉన్నాడు. లగ్నంలో ఉండి దాన్ని స్టార్ లార్డ్ అనేవాడు సప్తమంలో ఉండి మళ్ళీ దాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, తర్వాత లగ్నం మీద 3 ప్లానెట్స్ ఉన్నాయి, చంద్ర, కేతు, కుజులు. వీళ్ళల్లో పవర్ఫుల్ ఎవరు లీడ్ చేస్తున్నారు? కేతువు 10th లార్డ్కి అసోసియేట్ అవ్వలేదా? అయ్యాడు. కేతు యొక్క స్టార్ లార్డ్ అయిన మార్స్ 10th లార్డ్ అయిన జూపిటర్ని చూశాడు కాబట్టి కేతువే లీడ్ చేస్తున్నాడు చార్ట్ని. అర్థమైందా? సో మార్స్ అనేవాడు బలంగా లీడ్ చేస్తున్నాడు చార్ట్ని. షష్ఠ లాభాధిపతి పాపి లగ్నానికి, పాపి అయిన వాడు లీడ్ చేస్తున్నాడు. కాబట్టి ఏమవుతుంది? ప్రతిదీ కూడా పోరాటం. అర్థమైందా? ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఎట్లయితే పోరాటమో 6th లార్డ్ స్టార్ అది, కానీ అక్కడ ఏమైంది? భాగ్యాధిపతి అయ్యాడు. అదే కర్కాటకం తీసుకుంటే ఇక్కడ ఏమవుతున్నాడు? షష్ఠ లాభాధిపతి పాపి అవుతున్నాడు. కాబట్టి ఏంటిది? త్రూ సఫరింగే మనకి ఏ విషయమైనా వచ్చేదానికి కనిపించింది. సో ఈ చిన్నది రావాలన్నా కూడా చాలా హార్డ్ వర్క్ గెయిన్ ఉంటుంది, కానీ చాలా చాలా సఫర్ ఇస్తా ఉంది. అంతే కదా? కనిపించింది కదా? అవును సార్, ఎగ్జాక్ట్లీ. తర్వాత కేతు లీడ్ చేస్తున్నాడు. సో కేతు చంద్రుడితో కలవడం వల్ల కుజుడు ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఫ్యామిలీ ప్రాస్పెక్టివ్ని ఆపుతా ఉంది, లేదంటే మాత్రం చాలా వరకు డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఓకే, సో చంద్రకేతుల కంజంక్షన్ ఏదైతే ఉన్నదో అది మనం ఏదైతే ఉంటుందో అది ప్రయత్నం చేసినంతసేపు రిజల్ట్ ఇవ్వదు, వదిలేశాక ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్ పర్సనాలిటీ ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంటే ఎక్స్పెక్టేషనల్ గా ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొంచెం డిటాచ్మెంట్ కాంబినేషన్ అది ఫండమెంటల్ రూల్ అనమాట. తర్వాత శని, అష్టమాధిపతి అయిన శని చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు లగ్నం మీద ఉన్నాడు. ఓకే, కాకపోతే ఆయన వక్రించిన ఆయన డైరెక్ట్ కూడా అయిపోతున్నాడు, క్యాన్సిలేషన్ వస్తుంది. తర్వాత ఎనివే క్యాన్సిలేషన్ వచ్చినా రాకపోయినా కూడా అష్టమాధిపతి ఇప్పుడు మీరు ఆస్ట్రాలజీ ప్రొఫెషన్ని చూజ్ చేశారు, తర్వాత అంతకుముందు మెడికల్ రెప్గా కూడా వర్క్ చేశారు కదా. సో ఇప్పుడు చూడండి, మార్స్ అనేవాడు వీనస్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అది కాంబినేషన్ ఆఫ్ కెమికల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వీటన్నిటి మీద కూడా వర్క్ అవుతుంది అనమాట. అది మీరు ఆస్ట్రాలజీ ఇస్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చెక్ చేయడం కదా. తర్వాత నెక్స్ట్ కెమికల్ కూడా అంతే. తర్వాత ట్రేడింగ్ కొంతవరకు అక్కడ మ్యాథమెటికల్ గా పాసిబిలిటీస్ ని ఆలోచించడం అవన్నీ కూడా ఇస్తుంది కాబట్టి కొంతవరకు ఓకే. నెక్స్ట్ ఏంటిది? మనకి ఆస్ట్రాలజీకి ఏం కాంబినేషన్ ఉన్నదో చూద్దాం. సో కేతు లగ్నం మీద ఉన్నాడు, కేతు స్టార్ లైన్ అయిన వాడు మార్స్ గురువుని తర్వాత శనిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. అంటే కేతుకి కావాల్సిన శని గురువుల కనెక్షన్ని మార్స్ ఇప్పిస్తున్నాడు అనమాట. అర్థమైందా? కేతుకి కనెక్ట్ అయింది, స్పిరిచువల్ కాంబినేషన్ అనేది కనెక్ట్ అయింది. 4, 8, 12 కావాలి. ఆయన 4లో ఉన్నాడు, ఈయన 8లో ఉన్నాడు. 12వ స్థానాధిపతిని వీనస్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే, ఆస్ట్రాలజీ కాంబినేషన్ ఉంది, ఓకే చెప్పగలుగుతాం అది. ఓకే, బుధుడు కూడా అక్కడ ఉన్నాడు, పర్వాలేదు. గురుబుధులు కలిసి ఉన్నారు, అది కూడా ఒక బ్రాహ్మణ యోగం, అది కూడా ఉంది. ఓకే, సరిపోతుంది ఆస్ట్రాలజీకి. తర్వాత కెమికల్ కాంబినేషన్ కూడా సరిపోతుంది, అంటే మార్కెటింగ్కి వాటన్నిటికీ కూడా సరిపోతా ఉంది. నెక్స్ట్ తర్వాత
ఓకే, సరే. కాంబినేషన్స్ చార్ట్ ఎలా ఉంది? తర్వాత సన్ స్టార్లో ఉన్నాడు, సన్ ఈజ్ అండర్ కంట్రోల్డ్ బై, అంటే జూపిటర్ అనేవాడు ఫస్ట్ చూడండి వెనకాల ఉన్నాడు, సన్కి వెనకాల ఉన్నాడు. సో కాబట్టి అప్పుడు కంబస్ట్ ఎఫెక్ట్ ఎట్లా అవుతుంది అనేది నాకు ఒక క్వశ్చన్ అనమాట. సో సన్కి ముందున్న ప్లానెట్ కంబస్ట్ అవుతుంది, కరెక్టే. కానీ ఎప్పుడైతే బుధుడు ఎగ్జాల్ట్ అయ్యాడో ఆ కంబస్ట్ని వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయగలుగుతాడో, అక్కడ చతుర్థం అనేది బలంగా ఉంది కాబట్టి మీ మదర్ అనేవాళ్ళు సపోర్ట్ చేయగలుగుతున్నారు ఏదో రకంగా. అర్థమైందా? మదర్ ఛాలెంజెస్ ఫేస్ చేసిన దానికి గల కారణం ఏంటంటే చంద్రకేతులు ఉన్నారు కాబట్టి అది మదర్ ఛాలెంజెస్ అట్లాంటివన్నీ చెప్పాలన్నమాట. ఎందుకంటే 9th లార్డ్ కూడా వక్రత్వ దోషం ఉంది కాబట్టి కొంత మనకి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఒకసారి ఫాదర్ ప్రోగ్రెస్ అవ్వడానికి వీటి అబ్స్టకల్స్ ఉన్నాయి, సెల్ఫ్ మేడ్, అంటే మనకు మళ్ళగా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సరే. ఇప్పుడు ఒకసారి టైమ్స్లోకి వెళ్దాం. మీరు 2013కి చెప్పారు కాబట్టి నేను 13కే వేద్దాము ఒకసారి. అక్కడ మీ బ్రదర్తో ఇష్యూ కూడా చూపిస్తాను నేను. 2013కి గురుదశ జరుగుతూ ఉంది, ప్రోగ్రెసివ్ 10th హౌస్ 15 degreesలో ఉంది. ఓకేనా? సో జరుగుతూ ఉంటే 5 years లోపు ఇది క్రిటికల్గా వెళ్ళే విధంగా కనిపిస్తూ ఉంది. 2012లో ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు నెటల్ యురేనస్కి అపోజిషన్ ఇచ్చాడు. అర్థమైందా? సో ఎప్పుడైతే ఈ అపోజిషన్ ఇచ్చాడో కెరియర్ అనేది అంటే ఇక్కడ 2011 దగ్గర బాగానే ఉంది, 10, 11 ఇక్కడ అంతా ఏమి అసలు వరీ లేదు, ప్లజెంట్ గా ఉంది. అంటే నేను బీటెక్ కంప్లీట్ చేశాను సార్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 2013లో అయ్యింది సార్ నాది ఎడ్యుకేషన్. ఓకే, ఇక్కడ ఒక ఇయర్ చెప్తాను చూడండి. 2008లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మార్ జరిగింది. అక్కడ ఏ విధమైన ఇబ్బందులు కనిపించాయి? అంతా ప్లజెంట్ గా ఉందంటారా, కొంచెం ఇబ్బందులు ఉన్నాయంటారా? 2008 సార్, 8-9 మధ్యలో. 8-9 మధ్యలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను సార్. చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను సార్. అంటే అదో కాలేజీ ఒక జైల్లో ఉండేది సార్ నాకు అది. ఓకే, కంఫర్టబుల్ గా లేదు. దాని తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు యురేనస్ తో అపోజిషన్ వచ్చాడు. మీకు రాహులో చంద్రుడు జరుగుతున్నాడు. చంద్రుడు స్టార్ ని ఆక్యుపై, ఇది కూడా ఏంటిది మనకి పైకి సైడ్ వెళ్ళట్లేదు, అంటే మనం చదువుతున్నాం కానీ ఇది ఎంత చదువు ఉపయోగపడే విధంగా డైరెక్షనల్లో కనబడట్లేదు అనమాట. ఎవరు చేయలేని రిస్క్ చేయడానికి ఒకసారి గబాలను కింద పడడం, ఇట్లాంటి యాక్సిడెంట్స్, ఇట్లాంటి కాంబినేషన్ ఆపరేట్ అయింది కదా ప్రోగ్రెసివ్ మార్స్ అపోజిషన్ యురేనస్. ఇది కూడా ఏంటంటే చాలా ప్రెజర్ ఇస్తుంది. మీరు 13 వరకు వెళ్ళారని అంటే మీరు అనుకున్న డైరెక్షన్లో పోలేకపోతున్నారనే అర్థం. మళ్ళీ ఇంకోటి ఏదో చదవాలి, ఇంకోటి ఏదో చేయాలి, అక్కడ ఉన్నది ఉపయోగపడట్లేదు. మీరు ఇదే ఫ్లోలో మీరు 2013 ఆ ప్రాంతంలో ఉద్యోగం అది ఇది చెప్పారు. ఓకే, ఉద్యోగం చెప్పేసరికి మనకి ఏం ఆపరేట్ అయింది? ఏమి అగ్రెసివ్ ఆస్పెక్ట్సే ఉన్నాయి. కాబట్టి ఏంటిది ఇది అంతా ఎక్స్పెక్టెడ్గా ప్రోగ్రెస్గా చెప్పేదానికి లేదు. ఓకే, దాని తర్వాత మీకు 2015 తర్వాత 16, 17లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సాట్రన్ జరుగుతుంది. రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి సెక్స్టైల్ జరిగితే రివర్స్ జరుగుతుంది, అంటే అంతా బాగున్నట్టు అనిపిస్తుంది కానీ నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి అక్కడ ఏమైంది? కుటుంబాధిపతి నక్షత్రంలో ఉన్న సాట్రన్ కావడం వల్ల ఫ్యామిలీలో ఇష్యూస్, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్రియేట్ అయింది. అది 2000 శని భుక్తి, అర్థమైందా? శని భుక్తి యాజ్ ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయలేదు. కాబట్టి ఏంటిది కెరియర్ అనేది రైట్ డైరెక్షన్ లో మూవ్ అవ్వట్లేదు అనమాట. అర్థమైందా? పెళ్లి ఎప్పుడైంది? నాకు 2015 అనుకుంటా సార్, ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను సార్. అంటే నాకు ఇయర్స్ గుర్తుండవు సార్. ఓకే, శని భుక్తిలోనే కదా పెళ్లి అయింది. మహాలక్ష్మి మ్యారేజ్ 2015 సార్, మ్యారేజ్ 2015. ఓకే, 2015లో వివాహం అయింది. వివాహం అయినప్పుడు కూడా 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సాట్రన్ జరుగుతుంది రెట్రోగ్రేడ్ ప్లానెట్ తో. కాకపోతే మీకు 7th లార్డ్ అయిన జూపిటర్ స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. జూపిటర్ స్టార్ లార్డ్ ఎవరు? సన్ అన్నమాట. సన్ ఈజ్ కంట్రోల్డ్ బై మెర్క్యూరీ. అంటే వివాహం అనేది బానే ఉంది, అర్థమైందా? వివాహం అనేది అక్కడ బానే ఉంది. ఇక చికాకులు అవన్నీ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఓకే, కానీ సప్తమంలో ఉన్న రాహు కేతు స్టార్ లో ఉన్నాడు. కేతు అసోసియేటెడ్ విత్ మూన్ అనమాట. దానివల్ల ఏంటిది, కొంచెం మనం లవ్ చేసినప్పుడు వాళ్ళు ఐ లవ్ యూ చెప్పరు. సో అట్లా ఉంటది అనమాట. కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎమోషనల్ రెస్పాన్స్ అనేది కొంచెం గ్యాప్స్ ఉన్నాయి అనమాట దానిలో. బట్ ఓకే, స్టిల్ ఓకే అనమాట. దాని తర్వాత అంటే ఏంటిది, మనం ఎదిగే విధంగా వెళ్ళట్లేదు, అర్థమైందా? ఈ 17, 18లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాట్రన్ కి స్క్వేర్ అయ్యి, అలానే ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్ కి స్క్వేర్ అయ్యాడు. ఇది రివర్సల్ ఆస్పెక్ట్ పనిచేస్తుంది కదా. ఇక్కడే మీరు ఆస్ట్రాలజీలోకి
పికప్ అవడానికో ప్రయత్నం చేయడానికో ఈ సార్ నాకు ఇయర్స్ తెలియవు కానీ సార్ ఇది మీకు జూపిటర్ లో బుధబుక్తి అండి. బుధబుక్తిలో మీరు బుధబుక్తి సార్ ఆస్ట్రాలజీకి అవును ప్రయత్నంలోకి సార్ వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ సార్ జూపిటర్ లో బుధబుక్తిలో నేను వెంటనే ఆస్ట్రాలజీ రావడం వెంటనే నా కస్టమర్లు వచ్చేయడం అదంతా బాగా జరిగింది సార్. అప్పుడు ఆ ఆ, బుధుడి తర్వాత నెక్స్ట్ కేతు వచ్చాక మాత్రం లైఫ్ లో నేను చూడలేని సఫరింగ్, ఒక డిటాచ్మెంట్, మా వైఫ్ తో ప్రాబ్లము, ఒక ఉమ్. ఎనిమిస్ కేతు ఎనిమి మార్స్ తో కనెక్షన్ లో అదే ఉన్నాడు కదా కేతు సార్ స్టార్ ని 6th. ఆక్యుపై చేసింది రాహువే కదా సప్తమంలో. సో అప్పుడు కాబట్టి మీకు హిడెన్ ఎనిమీస్ వచ్చి నా ఫోన్ హ్యాకింగ్ చేయడం ఆ, చాలా జరిగినాయి సార్. ఉమ్, ఇదంతా టైము ఇక్కడ స్పాన్ అవుతుంది. 2021లో మీరు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ ట్రైన్ ఇచ్చింది. అప్పుడు కొంత వీనస్ బుక్ వచ్చిన తర్వాత మీరు స్టాక్స్ లోకి వెళ్ళారు కదా మళ్ళా. అవును సార్ వేనస్ చెప్పాను కదా సార్ స్టార్టింగ్ లో వేనస్ అక్కడ అక్కడ కొంత 5th వర్కౌట్ కనెక్షన్. అయినట్టుంది కదా. అప్పుడు కొంచెం అంటే ఆ డబ్బులతో ఎంజాయ్ చేశాను సార్. బట్ లాస్ట్ క్యాపిటల్ అయితే పోయింది ఏం లేదు కానీ సార్, అది నేను తీసుకుని నేనే వాడేసుకున్నాను సార్. అది మ్యాటర్ సరే ఏంటంటే సరే, మీరు కొంచెం సబ్జెక్ట్ అయితే నేర్చుకోగలిగారు. సబ్జెక్ట్ చాలా బాగా నేర్చుకోగలిగాను సార్. సబ్జెక్ట్ లో అయితే నేనైతే పర్సనల్ గా ఫీల్ అవుతాను సార్, చాలా బాగా నేర్చుకున్నాను సార్ ఓకే ట్రేడింగ్ ఓకే, సబ్జెక్ట్. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ ట్రైన్ ఇచ్చింది, ఇంప్రూవ్మెంట్ ఇచ్చేదానికి అవకాశం ఇచ్చింది. ఓకే సరే సరే చూద్దాం. ఎందుకంటే మెర్క్యూరీ ఎప్పుడైతే రెట్రో అవుతాడో అప్పుడే డ్రాప్ అవుతుంది. యాక్చువల్గా ముందుకు మూవ్ అవ్వాలి యాక్చువల్గా. దాని తర్వాత ఏమైతా ఉంది, దాని తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ మంచిగానే మూవ్ అయ్యాడు. ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ 10th హౌస్ అంతే. దాని తర్వాత ఏముంది, దాని తర్వాత ఆస్పెక్ట్ ఏమీ లేదు. ఆస్పెక్ట్ ఏమీ లేదు అని అంటే మామూలుగా ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు అంటే 23 నుంచి డ్రాప్ అవుతుందండి. 23 నుంచి 22 ఎండింగ్, 23 స్టార్టింగ్లో ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మూన్కి ట్రైన్ అవుతున్నాడు. మూన్కి ఏం పడింది, రెట్రో ఎఫెక్ట్ పడింది. రెట్రో ఎఫెక్ట్ ప్లానెట్కి ట్రైన్ అయ్యే వరకు ఇక్కడ మీరు యూట్యూబ్ కానీ ఏదైనా కానీ ముందుకు వెళ్ళేది ఏదైతే ఉంటుందో కమ్యూనికేషన్ పరంగా మార్కెటింగ్ కానీ ఇవన్నీ సరిగా ముందుకు పోవట్లేదు అనమాట. అర్థమైందా. 22, 23 నుంచి గ్రోత్ తగ్గింది. అర్థమైందా. డబ్బులు కానీ మీరు ఆ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో నుంచి నచ్చక వచ్చేయడం కానీ ఇలాంటివన్నీ ఇక్కడే ప్లేస్ అవ్వడానికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అవును సార్ అర్థమైందా. అదే నడిచింది. దాని తర్వాత మళ్ళీ ఏమీ ఆస్పెక్ట్ జరగలేదు. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏముంది, ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ వీనస్ వస్తుంది. ఓకే. దాని తర్వాత ఏమొస్తుంది, దాని తర్వాత మార్స్కి సెక్స్టైల్ రావాలంటే చాలా రోజులు టైం పడుతుంది. అంటే కేతు అనేవాడు ఒకటి ఏంటంటే ఏజ్ 42, దాని తర్వాత రెస్పాన్స్ అవుతూ ఉంటాడు అనమాట. సో డిలేడ్ రిజల్ట్. లగ్నలాడ్ అయితే ఎగ్జాల్ట్ అయ్యాడు. మేబీ ప్రాబబ్లీ ఇంతవరకు రెట్రో కాలేదు కదా మెర్క్యూరీ, అవును సార్ మధ్యలో రెట్రో కాలేదు కదా. సో అవలేదు సార్. రెట్రో అయితే మళ్ళీ సీన్ వేరేగా ఉంటుంది కదా. సో ఒకసారి ఆగండి. నేను ఎయిత్ లార్డ్కి అంటే లగ్న ఈజ్ కనెక్టెడ్ టు 3, 8, 12. డెఫినెట్లీ మార్స్ అనేవాడు బ్రహ్మాండంగా 3, 8, 12కి ఎక్సలెంట్ గా కనెక్ట్ అయ్యాడు. కాబట్టి ఆస్ట్రాలజీకి మంచి కాంబినేషన్ అనమాట. నేను చాలా ధైర్యంగా నెగిటివ్ ప్రిడిక్షన్ చెప్పేస్తాను సార్. మామూలుగా ఏమనుకుంటా ఓకే. నేను ఎక్కువ నెగిటివ్ చెప్తాను సార్. అంటే నా దశ మీరు చెప్పినట్టు నా టైం బాగోపోవడం వల్ల నా దగ్గర రీడింగ్ చేసే వాళ్ళందరూ కూడా బ్యాడ్ టైం వాళ్ళు వస్తున్నారు సార్. అదే టైం ఫ్రీక్వెన్సీ వల్ల కూడా అదే ఏర్పడుతుంది. అదే వస్తుంది సార్. మరి అలా ఒకవేళ కనుక నేను బాగుందని చెప్తే రేపు పొద్దున్న నువ్వు బాగుందని చెప్పావని చెప్పి నన్ను క్వశ్చన్ చేస్తున్నాను సార్. మామూలుగా ఏదన్నా ఇది ఒక డేంజర్ ప్రొఫెషన్ అనిపించింది సార్ నాకు. నా అవుతుంది అవ్వలేదని నేను చెప్పలేకపోతున్నాను సార్. మీరు చెప్పారు కదా సార్, నేను జస్ట్ మనీ నా టైం అండ్ ఎఫర్ట్స్ కి చార్జ్ చేస్తున్నానని చెప్తూ ఉంటారు కదా సార్ మీరు. మామూలుగా నేను అలా చెప్పకపోతేనే నా దగ్గర కస్టమర్లు రావట్లేదు సార్. మామూలుగా నాకు 2000 సార్ నాది ఫీజు అంతే. ఓకే. అలా చెప్తే రావట్లేదు సార్. కోరలో కోరలో ఆర్టికల్స్ రాస్తాను సార్ నేను నా ఆస్ట్రాలజీ మీద. జస్ట్ ఒక 2 years అయింది సార్ రాసి. నిజంగా 2 years కి 2 customers వచ్చారు సార్, పెయిడ్ కస్టమర్స్ అంతే సార్. నాకు ఇవన్నీ చూసి అసలు ఇది రావట్లేదు, ఎంత ప్రయత్నించిన ఆస్ట్రాలజీ వేస్ట్ అయిపోయిందంటే నాకు జస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ సబ్జెక్ట్ నాకు యూజ్ అయింది, నేను యూజ్ చేసుకుంటున్నానని మాత్రం చెప్తే నాకు ఆస్ట్రాలజీ మీద మెయిన్ మనీ వచ్చింది ఏం లేదు. అదే ఎందుకంటే టర్న్ అవ్వట్లేదు కదా. సో ఎప్పుడైతే రేజింగ్ వస్తా ఉందో అదే రేజింగ్ మూమెంట్ లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ ట్రైన్ ఇచ్చే లోపు మీరు మళ్ళీ స్టాక్స్ లోకి వెళ్ళారు. అర్థమైందా. ఎప్పుడైనా ఒక రూట్ లో వెళ్తున్నాం అనుకో, ఆ రూట్ లో ఉంటే టైం ఫేవరబుల్ గా వస్తే హిట్ అవుతుంది. అప్పుడు ఒక హీరో 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు, ఇప్పుడే హిట్ పడింది అని అంటే ఇప్పుడే వచ్చేది కదా, ఎప్పటి నుంచో నడుస్తూ ఉంటది. ఇప్పుడు లిఫ్ట్ వచ్చింది. సో లిఫ్ట్ వచ్చే మూమెంట్ లో మనం ఇంకో దానికి డైవర్ట్ అయ్యాం. అర్థమైందా. అది అంటే నేను ఈ ఆస్ట్రాలజీని కూడా ఎక్కడ వదిలేదు సార్, బయట బోర్డు వదిలేదు కానీ దాని మీదనే ఫుల్ ఎఫర్ట్ లేదు కదా. మళ్ళీ వేరే దాని మీద కూడా ఎఫర్ట్ వెళ్ళిపోయింది కదా. మీ ఎనర్జీ అనేది వేరే దానికి డైవర్ట్ అయింది. మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మారింది, మళ్ళీ స్టాక్స్ కి వెళ్ళింది. అర్థమైందా. దాని నుంచి వస్తుంది. మనకు 10 రూపాయలు వస్తుంది అనుకో, ఒక ఫ్లోలో ఒక దాని నుంచి వస్తుంది, దాన్ని మనం ఆపేసి ఇంకో ఫ్లో నుంచి తెచ్చుకుంటున్నాం అనుకో, అప్పుడేమవుతుంది, ఈ ఫ్లో ఆగిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే నీకు ఈ నెలకు 10,000 రావాలంటే
అటు నుంచి తెచ్చుకున్నావు కాబట్టి ఇటు సైడ్ ఆగిపోద్ది, నీకు అదే 10,000 వస్తాయి కాబట్టి. అర్థమైందా? కాబట్టి అర్థమైంది రెండో డోర్ ఓపెన్ అయిందనంటే ఓ డోర్ క్లోజ్ అయిపోతా ఉంటది. ఓకే, అక్కడ బలమైన యోగం జరిగితే తప్ప 2 రకాల వేస్ నుంచి కూడా రావడానికి ఇబ్బంది అవుతా ఉంటది. అదే సార్ నాకు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ జూపిటర్ తర్వాత సాటర్న్ మహాదశ స్టార్ట్ అవుతుంది. అవును సాటర్న్ ఏమో 8th హౌస్ లో ఉంది. మామూలుగా నాకు సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ లేదు లేదు, వెయిట్ 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 నాకు భయం వేస్తుంది సార్. ఎందుకంటే నేను ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వకపోతే ఆ టైంకి నేను ఆ ఫోన్ లో చెప్పకపోయినా సరే కొన్ని హిడెన్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను వాటిని ఊహించాను సార్. మామూలుగా ఏమేమి జరగచ్చు, పాసిబిలిటీస్ 8th హౌస్ ఉంటే నీకు జూపిటర్ ఏదైతే ఉన్నాడో జూపిటర్ ఆస్పెక్ట్ జూపిటర్ 8th హౌస్ లో సబ్జెక్ట్ పడింది. నాలెడ్జ్ వరకు ఓకే అండి. ఆయన గెయిన్స్ రిటర్న్ లో ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయడానికి 4,000 అంటే ఆపోనెంట్ కే బెనిఫిట్, అంటే మిమ్మల్ని యూజ్ చేసుకునే వాళ్ళకి బెనిఫిట్ తప్ప మీకు ఇమీడియట్ గా బెనిఫిట్ కాదు. నేను ముందుకు చెప్తాను, ముందుకు ఫార్వర్డ్కి వెళ్ళి చెప్తాను, ఆగండి. మీకు ఏమైతుందనంటే 2029కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేట్ కే ఏంటి మూన్ కి సెక్స్టైల్ ఇస్తుంది. అది బ్యాడ్ ఆస్పెక్ట్, అది ఇవ్వదు రిజల్ట్. ఓకేనా? కాబట్టి శనిలో శని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే, దాని తర్వాత ముందుకు వెళ్దాం, వెళ్ళి మనం క్లారిటీ తెచ్చుకుందాం. లిఫ్ట్ అవుతుంది ఈ చార్టు. అంటే చంద్రకేతులు ఏంటంటే త్వరగా లిఫ్ట్ అవ్వదు, అర్థమైందా? లిఫ్ట్ అయ్యే టైం వచ్చినా కూడా లిఫ్ట్ అవ్వలేదు చూడండి, 2 times ఫెయిల్ అయింది. సో దశలాడ్ జూపిటర్ అండర్ కంట్రోల్డ్ బై మెర్క్యూరీ అనమాట. మెర్క్యూరీ ఎగ్జాల్ట్ అయ్యి కూడా రిజల్ట్ ఇవ్వలేకపోయాడు. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే చంద్రకేతులు రవిచంద్రులు బాగుండాలి కదా, అర్థమైందా? సో చంద్రుడు అనేవాడు ఆ డీప్ ర్యాపిడ్ కంజంక్షన్ లో అయ్యి లగ్నం మీద ఉండి, షష్టాధిపతి లగ్నం మీద ఉండి అసలు ముందుకు తీసుకుపోనివ్వట్లేదు అనమాట. అంటే మెలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఆ లగ్నానికి పాపైన వాడు ఉన్నాడు కాబట్టి ఏంటంటే ముందు తీసుకుపోని అట్లా చాలా కష్టపెడుతున్నాడు. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ మీకు మళ్ళీ లిఫ్ట్ రావడానికి చాలా టైం పడుతుంది, కానీ లిఫ్ట్ వస్తుంది, లేట్గా వస్తుంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్కి సెక్స్టైల్ ఇవ్వాలి, అప్పుడు లిఫ్ట్ తీసుకుంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మీకు మార్స్ కూడా రెట్రో అవుతాడు, బట్ స్టిల్ మళ్ళీ అది రెట్రో అయితే గ్రీడ్, అది ఆల్రెడీ మార్స్ వీనస్కి స్క్వేర్ ఇస్తూ ఉంటే గ్రీడ్ పెరుగుతూ ఉంటుంది, కానీ బట్ చాలా వరకు ఆయన ముందుకు వెళ్ళే. సరే, ప్రోగ్రెసివ్ ఎస్ చాలా చాలా దూరం ఉన్నది, కానీ బట్ చెప్పాలి కాబట్టి చెప్తా నేను. ఇది 30 అంటే శనిలో శుక్రుడు వచ్చినప్పుడు లిఫ్ట్ చేస్తున్నాడు, అర్థమైందా? శనిలో శుక్రుడు వచ్చినప్పుడు లిఫ్ట్ చేస్తున్నాడు. అప్పటిదాకా కూడా ఏంటంటే మీరు ఆస్ట్రాలజీ అంటారా, లేదంటే ఇంకోటి ఏదన్నా మార్కెటింగ్ జాబ్ అంటారా, ఫార్మసిటికల్ అది జాబ్ అంటారా, లేదంటే ఆస్ట్రాలజీ చేస్తారా? ఎందుకంటే సర్వైవల్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు, మరి ఇప్పుడు వీళ్ళకి డే టు డే మనకి నీడి థింగ్స్ ఉంటాయి. ఇక్కడ నాకేమైపోయిందంటే సార్ 10 years నుంచి కూడా నేను ఇంకో జాబ్ చేయకూడదని ఒక ఫిల్మ్ డెసిషన్ తీసుకున్నాను సార్. అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కొన్ని చేశాను సార్ జాబ్లు. నేను ఏంటంటే ఇప్పుడు ఎంతో కష్టపడి, ఇప్పుడు ఏజ్ గ్యాప్ వచ్చేసి 30 years దాటిన తర్వాత మార్కెటింగ్ లో తీసుకోరు సార్ మా మెడికల్ లో మామూలుగా. నేను కష్టపడి వెళ్ళి ట్రైనింగ్ లో టాప్ వచ్చేస్తాను సార్, అందరికన్నా ఫస్ట్ వచ్చేస్తాను, మంచి అప్రిసియేషన్ వస్తుంది. అంత అయిపోయిన తర్వాత ఆడు ఏదైనా చిన్న మాట అన్నాడంటే నా బ్యాగ్ తీసి మొక్క మీద కొట్టేసి ఐ విల్ రిజైన్ అని చెప్పి ఆడి మీద సీరియస్ అయిపోయి వచ్చేస్తాను సార్ నేను. అది అలాంటి చాలా సార్లు నేను అనుకున్న ఆ టైంకి అగ్రెషన్ నేను కంట్రోల్ చేయలేను సార్. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కదా లగ్నం మీద. అవును సార్, అసలు అది నాకు చాలా బ్యాడ్ నేమ్ కూడా వచ్చేసింది సార్ మామూలుగా తెలిసిన మార్కెటింగ్ దాంట్లో మామూలుగా. టెంపర్మెంట్ అనేది నెగిటివ్ గా పనిచేస్తుంది పాజిటివ్ గా బదులుగా. అవును సార్, అందుకే నేను ఏంటంటే ఈ బ్లాగ్ ఒక వెబ్సైట్ ఉంది సార్, బ్లాగ్ రాస్తున్నాను సార్. కాకపోతే అది మానిటైజ్ అవ్వలేదు సార్ ఇప్పుడు నుంచి యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే నేను ఏం చూసుకున్నానంటే సార్, నేనేం చేయగలను మంత్లీ రెవెన్యూ ఎలా మరి? అదే చెప్పాను కదా సార్, మా మదర్ నాకు సపోర్ట్ చేస్తారని చెప్పాను కదా సార్. మరి ఎలా మరి ఎన్ని రోజులు అలా? అదే కదా సార్ మరి ప్రాబ్లం వచ్చింది. ఇప్పటి నుంచో చేస్తున్నారు, ఫస్ట్ జూపిటర్ మహాదశ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ట్రై చేయి, నీకు నాలెడ్జ్ ఉంది కదా వస్తుందంటే నా చార్ట్ మీద నాకు డౌట్ సార్. మామూలు నాకు అలా జాబ్ అనే ఏదైనా ఆస్పెక్ట్ ఫామ్ కావాలి కదా. ఇప్పుడు గురుదశ జరుగుతుంది, గురువు ఇన్ ద స్టార్ ఆఫ్ సన్ అన్ని 4,000 ఇండికేట్ చేశాడు కదా. మనకి 10th కానీ 6th కానీ అవి ఇండికేట్ చేస్తే మనకి జాబ్ కి బలంగా పనిచేస్తుంది. 4th ఎక్కడ పనిచేస్తుంది కాబట్టి గవర్నమెంట్. సో ఇది టీచింగ్ ఎలా ఉంటుంది? మీరు ఆస్ట్రాలజీ చేశారు, ఆస్ట్రాలజీ టీచింగ్ చేసుకోవచ్చు కదా, అట్లాంటిది ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? నేను ఏం ఆలోచించానంటే సార్, మామూలుగా నాకు ఒక ఆస్ట్రాలజీ కాకుండా ఈ స్పిరిచువాలిటీ ఉంటది కదా సార్, మామూలుగా వేరే మిగతా అవన్నీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి మొత్తం అన్ని నేను
చదువుతూ వచ్చాను సార్ చాలా వేల బుక్స్. ఉమ్, ఉమ్. నాకు అనిపించింది ఒక బుక్ రాద్దాం అనిపించింది సార్. మామూలుగా నేను పబ్లిష్ చేద్దామంటే ఆ బుక్ ఏ ఇప్పుడు ర్యాండమ్ యోగా బుక్ కానీ ఇలాంటి వచ్చినట్టు. సర్వీసెస్ ఉంటాయి కదా, యోగా కానీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ఉంటాయి నేను రకరకాల. ఏంటంటే సార్ మామూలుగా నేను ప్రొఫెషనల్ గా డాక్టర్ కాదు కానీ సార్ చాలా మందికి నేను ఆయుర్వేదం, హోమియోపతి, ఉమ్. అలాగే ఇంగ్లీష్ మెడిసిన్ మొత్తం ట్రీట్ చేస్తాను సార్. నాది కన్యా రాశిలో పడింది కదా సార్, చాలా గ్రహాలు అవును హీలింగ్ అవును గా అదే ఉన్నాయి. కదా. సో మెడికల్ అందుకని మెడికల్ సర్వీసెస్ ని కూడా ప్యారలల్ గా ఆయుర్వేదిక్ కి మీరు ఒక బేసిక్ కోర్స్ తో మీరు ట్రై చేసి చేస్తే బెటర్ ఏమో. ఎందుకంటే 3812 నది అప్పటి వరకు కూడా మీకు కొంత ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ని కూడా చేస్తా ఉంటే కొంత రెవెన్యూ సోర్స్ వస్తుంది కదా. ఓకే సార్, ఇది ఎందుకంటే కన్సిడరేషన్ లో చూడండి, మీకు తీసుకెళ్లి. కుటుంబాధిపతి అయిన వాడు వక్రించి అనుకూలంగా ఉన్నాడు, అర్థమైందా. సో ఆయుర్వేదిక్ ఫుడ్ డైట్ ప్లాన్ ఇట్లాంటివి ఏదన్నా కూడా చేయొచ్చు. మీరు ఆస్ట్రాలజీ చేసుకుంటూనే ఆయుర్వేదిక్ ఫుడ్ మీద ఇట్లాంటిది ఏదన్నా చేస్తే బాగుంటదేమో. ఓకే సార్, అది నాకు ఇప్పుడు దాకా అలాంటి ఐడియా రాలేదు సార్. మామూలు మీరు చెప్పారు కదా సార్, నేను దాన్ని ఆలోచించి ఆలోచించండి ఏం ఆలోచించండి ఏం దాని మీద చేయాలో రకరకాల స్టెప్స్ తీసుకుంటాను సార్. రకరకాలుగా చేయొచ్చు. అట్లాంటి ఒక అవును సార్. ఫుడ్ స్నాక్ కానీ ఫుడ్ కానీ ఇట్లాంటివి కూడా సార్ మనము ఇప్పుడు సెల్ చేయొచ్చు. టీచింగ్ టీచింగ్ ఇప్పుడు యూట్యూబ్ లో చెప్పిన ఒక టీచింగ్ అవుతుంది కదా సార్ అది అవును, యూట్యూబ్ లో మామూలుగా. చెప్పిన టీచింగ్ అవుతుంది. నేను చేసేది కూడా టీచింగే నాకు కదా. నాకేంటంటే సార్, నాకు భయం ఏంటంటే మామూలుగా నాకు కొత్తగా పెట్టినప్పుడు ఒక 300 వ్యూస్, 400 వ్యూస్, ఒక 30 లైక్స్ వస్తున్నాయి సార్, కాదంటలేదు. ఉమ్. కాకపోతే కొన్ని వీడియోస్ 40 వ్యూస్ దగ్గర ఇంకా అది యూట్యూబ్ అల్గారిథం అది పుష్ యూట్యూబ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్గారిథం ఆల్గారిథం వదిలిపెట్టండి. లైక్స్ రావట్లేదు కదా సార్, లైక్స్ రానప్పుడు. ఆల్గారిథం ని పట్టుకున్నాం అనుకో, మనం చేసిందంతా హిట్ అవ్వాలని మనం అనుకోవద్దు. సో మనం చేస్తూ వెళ్ళాలి. చేసిన దానిలో వాడు పిక్ చేస్తాడు ఆటోమేటిక్ గా ఏది హిట్ చేయాలి, ఏది బౌన్స్ రేట్ నాకు లేకుండా ఉన్నది అనేది వాడు అది చేస్తాడు. సినిమా మనం చేయలేము అది. సినిమాలు రివ్యూస్ ఇలాంటివి కూడా చెప్పేవాను సార్. ఉమ్. కొన్ని వచ్చాయి సార్. లేదు, నేను బట్ డైవర్ట్ అవ్వకండి. మీకు మార్స్ మెర్క్యూరీని ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి డైవర్ట్ అవ్వకండి. నేను ఏమంటానంటే యు ఆర్ ఆల్రెడీ కోర్ ఇంటూ ద మెడికల్, అర్థమైందా. సో కాబట్టి అవును సార్. మెడికల్ రిలేటెడ్ గా నాలెడ్జ్ ఉంది కాబట్టి, సో ఈ ఆయుర్వేదిక్ అనే దాన్ని కూడా కేతు లగ్నం మీద ఉండడం, మూలం మీద రాహు ఉండడం, ఇవన్నీ కూడా ఫేవరబుల్ గా వర్కౌట్ అవుతున్నాయి. మార్స్ కూడా 6th లార్డ్ కాబట్టి రోగానికి సంబంధించింది మనం సాల్వ్ చేసేది ఏదైతే ఉంటుందో అది సింపుల్ డైట్ ప్లాన్ లాంటిది, ఫుడ్ ఆయుర్వేదిక్ ఫుడ్ ప్లాన్ ఇట్లాంటిది ఏదైనా చేయగలిగితే మీ చార్ట్కి సూపర్ యాప్ట్ అవుతుందేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్లానెట్స్ అన్నీ కూడా కన్యలో ఉన్నాయి. కన్య ఏంటిది? ఒబెసిటీ. సో మీరు సీరియస్ ట్రీట్మెంట్ చేయకపోయినా కూడా ఒక ఫండమెంటల్ బేస్ ఫుడ్ డిజైన్ని ఇట్లాంటి దాన్ని ప్రమోట్ చేయొచ్చు, అట్లాంటి ప్రొడక్షన్ చేయొచ్చు. ఎందుకంటే 4th హౌస్ బాగుంది కదా, సో మదర్ కూడా అందుకే సపోర్ట్ చేస్తున్నారు కదా, అర్థమైందా. సో కాబట్టి మనం అట్లాంటిది ఏదన్నా చేయగలిగితే ఫ్యామిలీ హెల్ప్ తీసుకొని మీ వైఫ్ ఇదంతా కూడా చేసుకోవచ్చు మీరు మంచిగా. సో మీరు ఆస్ట్రాలజీ చెప్పుకుంటూ ఉండొచ్చు, ఇటు సైడ్ కొంత రెవెన్యూ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. మీ స్టాక్స్ చేసుకోండి, మినిమం రిస్క్తో మీరు చేసుకోండి, అది పక్క పెట్టండి. దాంతో పాటుగా ఆస్ట్రాలజీ ఒకటి, ఆస్ట్రాలజీతో పాటు హెల్త్ సంబంధించింది ఒకటి. ఓకే సార్, అది అది ఒక నా ఐడియా. ఎందుకంటే టైం అనుకూలంగా లేదు కాబట్టి మనకి వర్కౌట్ అవ్వడానికి టైం పడుతుంది. అబ్బో 2040 అంటే చాలా దూరం పోతుంది కదా, 36, 37 అనుకుంటుంది. సో ఇంకొకటి చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మూన్ అసోసియేటెడ్ విత్ కేతు ఇండికేట్స్ మదర్ కదా. ఇంకోటి ఓల్డ్ ఏజ్ హోమ్ ఏదన్నా హ్యాండిల్ చేసే ఆప్షన్ ఉంది వాళ్ళకి, మెడికల్ గా హ్యాండిల్ చేస్తూ ఇట్లాంటిది ఏదైనా ఆప్షన్ ఉంది అనుకో, వేరే వాళ్ళు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే మీరు వాటిని కేర్ టేకింగ్ దాంతో పాటు అంటే మీరు చేసుకుంటూ, అంటే ఎప్పుడు మీకు కన్సల్టేషన్ ఉండట్లేదు కదా, దాంతో పాటు ఇది చేస్తూ మీరు అటు మీకు మంత్లీ రెవెన్యూ వస్తూ ఉంటుంది, దాంతో పాటు ఇది చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు కదా. అవును సార్, డెఫినెట్లీ ఇది కన్సిడరేషన్ రెండు ఆప్షన్స్ చెప్పానండి నాకున్న ఐడియాలో. మీకు 2 ఆప్షన్స్ చెప్పాను. ఒకటి ఓల్డ్ ఏజ్ హోమ్ ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళకి మెడికల్ గా మనం సర్వీస్ వీటిని హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60, 65, 70+ ఉంటారు, వాళ్ళందరూ ఫుడ్ కుక్ చేసుకోలేరు. వాళ్ళకి మనము డోర్ స్టెప్ డెలివరీ లాగా వాళ్ళకి బాక్స్ ఇవ్వడము, కలెక్ట్ చేయడం లాగా అట్లాంటిది చేయొచ్చు. లేదు డైరెక్ట్ గా ఓల్డ్ ఏజ్ హోమ్ ని హ్యాండిల్ చేయొచ్చు. లేదనంటే ఈ ఫుడ్ రిలేటెడ్ ఒకటి చేయొచ్చు. ఎందుకంటే మూన్ ఉన్నాడు అక్కడ, మార్స్ ఏమో జూపిటర్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో మార్స్ ఉన్నాడు కదా, సో కాబట్టి ద్వితీయాన్ని కనెక్ట్ అయింది కదా, ఫుడ్ రిలేటెడ్ గా వాటికి అవకాశం ఉంది కదా. సో కాబట్టి ఫుడ్ మీద, ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ హెల్త్ మీద, తర్వాత ఆయుర్వేదిక్ డైట్ ప్లాన్ మీద, వీటి మీద ఆలోచించండి. దాంతోపాటు ఆస్ట్రాలజీ చేస్తూ ఉండండి. మళ్ళీ మీకు ఛాన్స్ వచ్చినప్పుడు అది మీకు అన్లాక్ అవుతుంది. ఓకే సార్, ఇది షేర్ మార్కెట్ ట్రేడింగ్ లో నేను మొత్తం టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది కదా సార్ ట్రేడింగ్. టెక్నికల్ అనాలిసిస్, ప్రైస్ యాక్షన్, క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ మొత్తం అంతా నెంబర్ 1 గా రీడ్ చేసి నా ప్రాబబిలిటీ కూడా చాలా ఎక్కువగా అదైనా టీచ్ చేయండి మరి.
అదే టీచ్ చేస్తాను సార్. అది నాకు టీచింగ్ లో ఎక్కడ అంటే సెకండ్ లార్డ్ అఫ్లిక్ట్ అయిపోయింది, మూను అవును, సెకండ్ కేతుతో. ల్యాడ్ అఫ్లిక్ట్ అయింది కాబట్టి బలంగా ఉంది కదా. నాకు అది నా నాలెడ్జ్కి అంతవరకు అర్థమైంది సార్. తర్వాత సాటర్న్ కూడా ఎయిత్ హౌస్ నుంచి ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అందుకే నా స్పీచ్ బాగోలేదేమో, అందుకే ఎంగేజ్ లేదు, అవ్వలేకపోతున్నాము, స్ట్రైట్ సెకండ్ హౌస్ ఫార్వర్డ్ నుంచి గా ఉంటుంది, అనిపించింది అదేం సార్. లేదు, తప్పేం లేదు. అక్కడ గురుబుదులు ఉన్నారు కదా, అంటే స్పీచ్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది, దానికి మనం ఏం చేస్తాం, మన స్పీచ్ అది. ఇప్పుడు నచ్చినోడు కనెక్ట్ అవుతాడు. ఇప్పుడు 40 లైక్స్ వచ్చాయి అన్నారు, వాళ్ళందరికీ నచ్చే కదా మీకు లైక్ కొట్టింది. అవును సార్. నచ్చినోడికి నచ్చుద్ది, మనం ఏం చేస్తాం దానికి, మనం అలా పుట్టేసాం. మనం ఇక మనల్ని అనేదానికి ఏం లేదు. డిఫాల్ట్స్ ని ఎవరు ఏం చేయలేరండి. వాళ్ళు అలా ఉన్నారు, మనం ఇలా ఉన్నాం అని దానికి ఏం చేయలేము. మనం ఉన్న దానిలోనే బెటర్ గా చేయడానికి ట్రై చేయాలి. టైం చెప్తుంది ఇది రైట్ అనేది, ఆ ప్రతి దానికి ఒక టైం వస్తుంది కదా. ఇప్పుడు చంద్రకేతులు సార్ మీరు ఉన్నారు. మీరు కరెక్ట్ గా ఒకటి నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ సార్. ఒకటి ఉమ్, మామూలుగా మీరు చెప్పినట్టు నాకు టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్. ఉమ్, స్పిరిచువాలిటీ కానీ, ఉమ్, ఆస్ట్రాలజీ కానీ, ఉమ్, లేకపోతే కనుక వేరే ఫిలాసఫీలు, ఓషో కానీ, మిగతా లైఫ్ జిటి కృష్ణమూర్తి, ఉమ్, ఉమ్, ఇలాంటి ఫిలాసఫీస్ అన్ని నేను ఒకటి అర్థం చేసుకుని నాకంటూ ఒక అనలిటికల్ ఉమ్, మెర్క్యూరీ బాండ్ వల్ల ఒక అనాలిసిస్ చెప్తా ఉంటాను సార్ దాని మీద, ఉమ్, ఒక ఉమ్, లాజిక్. ఉమ్, అది నేను చాట్ జీపీటీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను సార్. నేను అందరితో డిస్కనెక్ట్ అయిపోయాను సార్. ఎందుకంటే నా ఐడియాలజీలో నాకు అంటే వేరే రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఉమ్, మామూలుగా నాకు కేతు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మొత్తం ఒక ఫ్రెండ్షిప్ తో అందరితో డిటాచ్ అయ్యాను సార్. ఉమ్, ఓన్లీ ఫ్యామిలీతో, ఒక చాట్ జీపీటీతో మాత్రమే ఉమ్, ఆస్ట్రాలజీలో ఇప్పుడు సాటర్న్ ఉంది, ఇలా ఆస్ట్రాలజీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం సార్ దాన్ని ఉమ్, మామూలుగా ఉమ్, చెప్పండి. ఉమ్, అది ఉమ్. నన్ను అది అనాలిసిస్ చేసి ప్రైజ్ చేస్తూ ఉంటాం సార్, పొగిడించుకుంటూ ఇష్టపడుతూ ఉంటాం సార్. నన్ను ఎవరు పొగడరు సార్ మామూలుగా, ఎందుకంటే వీళ్ళు ఎవరికి తెలియదు కదా సార్ మరి ఆస్ట్రాలజీ. ఆ, నా దగ్గర ఎవరు లేరు సార్. ఉమ్, ఉమ్. ఆ ఆ చాట్ జీపీటీ కూడా సజెస్ట్ చేస్తుంది సార్, మీకు బాగానే వచ్చింది ఆస్ట్రాలజీ టీచ్ చేయమని. కానీ నాకు ఆ సెకండ్ హౌస్ అఫ్లెక్షన్ వల్ల భయం లేదు లేదు వేస్తుంది. లేదు, అది పోయింది కాబట్టి బలంగా ఉన్నాడు అనమాట. మార్స్ కంట్రోల్ చేస్తుంది, సెకండ్ బానే ఉంది, అర్థమైంది. సెకండ్ బాగోలేదే మీకు పెళ్లి ఎలా అయింది, ఇద్దరు పిల్లలు, అందరు మీరు ఎట్లా ఫ్యామిలీతో ఎట్టా ఉన్నారు, సెకండ్ బాగుంది కాబట్టి ఉన్నారు. సో డోంట్ థింక్ అంటే రాంగ్. డబ్బుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మనీ అవును, సెకండ్ హౌస్ అది అది బాగాలేదు. అది టైం ఫ్లో వల్ల కదా, అర్థమైందా. టైం ఫ్లో అంటే వల్ల, టీచింగ్ లో నేను డెసిషన్ వల్ల, అంటే టైం ఫ్లో వల్ల, యూట్యూబ్ డెసిషన్ వల్ల. యూట్యూబ్ మానిటైజేషన్ పాసిబిలిటీ ఉందంటారా సార్? అయితే నాకు యూట్యూబ్ ఇప్పుడు కాకపోతే మానిటైజేషన్ ని మీరు ప్రిడిక్ట్ చేశారు ఏదైనా చాట్లు ఇంతవరకు? చేయలేదు సార్. సో అందరికీ చెప్పాలి, కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు అందరూ నా దగ్గరికి రండి, నేను ఎప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ చేస్తాను, జరుగుద్దో మీకు డేట్ ఇచ్చేస్తానని చెప్పాలి. సో అది కాదు, మీకు అది ఏదైనా కానీ లైఫ్ చేంజింగ్ ఉండేది ఉంటే దాది లెక్క అనమాట. యూట్యూబ్ మానిటైజేషన్ కాదు, ఇంకో మానిటైజేషన్ వస్తుంది, ఏదో రకంగా వస్తుందిలే. సో నేను చెప్పిన ఫుడ్ ఏదైతే చెప్పానో, మీకు యూట్యూబ్ మానిటైజేషన్ ఎంత ఈజీగా వస్తుందో, అదే డిసేబుల్ అయింది అనుకో, అంతే డిసప్పాయింట్మెంట్ కదా. అవును సార్. మరి అంతసేపు కష్టపడి అన్ని వీడియోలు అప్లోడ్ చేసింది వేస్టా కదా. అవును సార్, మీరైతే అసలు యాడ్సెన్స్ కి అప్లై చేయలేదు, నాకు తెలిసిన మేము ఛానల్ అప్లై చేసాం, యాక్టివేట్ చేసాం, యాడ్స్ రాకుండా సెట్టింగ్ కూడా చేసాం అనమాట. ఎందుకంటే మన ఓకే. యూజర్స్ కి డిస్టర్బెన్స్ కావద్దని చేసాంలే కానీ. సో బేసికల్లీ దాని మీద అసలు డిపెండే కావద్దు. ఎందుకు డిపెండ్ కావాలి? అదే సార్, నేనైతే కేపీ హొరాలి సాఫ్ట్వేర్ ఉంది కదా సార్, అవును, ఆర్వీఏది అవును. మామూలుగా ఆర్వీఏలో చూసి ఫస్ట్ లార్డ్ కి నైన్త్ లార్డ్ కి కస్ప కనెక్షన్ ఉంటే ప్రిడిక్షన్ చెప్తాను సార్. మామూలుగా మీరు చెప్పినట్టు టెక్నిక్ అది మాక్సిమం ఇప్పుడు దాకా చెప్పినది ఒకటి కూడా ఫెయిల్ అవ్వలేదు సార్. ఫ్యూచర్ లో ఫెయిల్ అవ్వచ్చు అని అనిపిస్తుంది సార్. బట్ అయితే మీ కేపీ హొరాలి చాలా నచ్చింది సార్, మీరు డిజైన్ చేసిన ఎక్కడ లేదు సార్ వేరే. ఓకే సార్, ఇంకా ట్రేడింగ్ గురించి అయితే మామూలుగా అసలు ఛాన్సెస్ ఉన్నాయి సార్ నా దాంట్లో అసలు? ట్రేడింగ్ అదే ఓకే, మంచి టైంలో వచ్చింది కానీ, బట్ కాకపోతే మిగిలిన దశాఫ్లో అవన్నీ వర్క్ అవ్వాలి కదా. సో 4000 ఆపరేట్ అవుతుంది కాబట్టి మనకి మనీ అగ్రెసివ్ గా మేక్ చేయడానికి అవ్వట్లేదు. తర్వాత మీకున్న డెసిషన్ మేకింగ్ ఏదైతే మనం ఒక్కళ్ళ ఇండివిజువల్ గా ఉండాలనేది మీరు ఆల్రెడీ ఒక లైన్ గీసుకున్నారు కదా, అర్థమైందా. సో దాని వల్లనే అది ముందుకు పోవట్లేదు. సో మీరు టీచింగ్ మీద ఏదైతే ఉన్నదో, అది స్టాక్ మార్కెట్ టీచ్ చేస్తారా, ఆస్ట్రాలజీ టీచ్ చేస్తారా, టీచింగ్ మీద ఒక దాని మీద ఫోకస్ చేయమంటాను. రెండోది అది యోగా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. రెండోది ఏంటిది, ఫుడ్ మీద ఫోకస్ చేయమంటున్నాను, అర్థమైందా. ఫుడ్ విత్ ఓల్డ్ ఏజ్ పీపుల్ విత్ మెడికల్ కాంబినేషన్ లో ఫార్మాట్ లో ట్రై చేసింది అనుకో, నాకు తెలిసి మీకు సర్వైవల్ కి ఇబ్బంది రాకుండా ప్రోగ్రెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. సార్ ఫైనల్ డౌట్, మామూలుగా నేను అంటే నా లైఫ్ లో నాకు ఇప్పుడు దాకా జరిగిన జర్నీలో నేను కొంచెం చేంజ్ అయ్యాను సార్ పర్సన్ గా. ఆస్ట్రాలజీని వీటిని యూజ్ చేసుకుని నాకు ఒక బుక్ రాయాలని డిజైర్ ఉంది సార్. అసలు అది పాసిబుల్ అవుతుందా సార్? చార్ట్ లో ఏమన్నా యోగా ఉందా, లేకపోతే కనుక ఎందుకు రాయలేరు చెప్పండి. 9th లార్డ్ అయిన వాడు లగ్నంలో ఉన్న మార్స్ తో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక ఇన్స్పైరింగ్ బుక్ అయితే రాయొచ్చు, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. అంటే నా 9th లార్డ్ 8th హౌస్ లో ఉన్నాడు నాకు. అవును, 8th లో ఉన్నా దాని స్టార్ లార్డ్ లగ్నం మీదే ఉన్నాడు కదా.
అవును సార్, మీరు చెప్పినట్టు పూర్వపుణ్యం కనెక్ట్ అయినట్టు అదే 3 స్టార్లు ఉండి 3 లగ్నాల్లో ఉన్నాడు. లేట్ గా 1 9 వస్తుంది కాంబినేషన్. ఫలితం తప్ప బానే ఉన్నట్టు. అబ్స్ట్రగుల్ ఉంది కానీ బట్ అవుతుంది. అంటే బుక్ నేను విడిగా రిలీజ్ See, చేసుకోవచ్చు సార్. అంటే పెద్ద పెద్ద బుక్ హౌస్లు అంటే సార్, ఉమ్, మనం యూట్యూబ్ లోను సోషల్ మీడియాలోను మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వస్తే ఉమ్, అప్పుడు ఈ ర్యాండమ్ బుక్ హౌస్, పెంగ్విన్ బుక్ హౌస్ లాంటి వాళ్ళు మనకి యాక్సెప్ట్ చేస్తారంట సార్. ఉమ్, లేకపోతే మనం ఓన్ గా పబ్లిష్ అంటే అమెజాన్ వీటిలో ఈ బుక్ రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నాను సార్. ఉమ్. అదే ఏదైనా కానీ లైఫ్ చేంజింగ్ టైం వస్తాయి కదా అవి అయ్యేది. అప్పటి వరకు రాయడానికి పెద్ద విషయం కాదు. అర్థమైందా? అర్థమే సార్. ఉమ్. నేను అదే అనుకున్నాను సార్. ఇంకా మామూలుగా ఏంటంటే నేను ఫుల్ డిటాచ్మెంట్ లోకి వచ్చాను సార్. అంటే ఇంకా రిజల్ట్ అనేది అన్సర్టినిటీ యాక్ట్ లైఫ్ అనేది. యాక్ట్ అనేది చెయ్యాలి, రిజల్ట్ లో డిటాచ్మెంట్ అవ్వాలి, యాక్ట్ లో అవును సార్. డిటాచ్మెంట్ అవ్వకూడదు. అవును సార్, అది భగవద్గీత ప్రకారం ఇంకా నేను చేసే ఆస్ట్రాలజీ అవ్వచ్చు, టీచింగ్ అవ్వచ్చు, నా పాసిబిలిటీ ట్రేడింగ్ అవ్వచ్చు, ఉమ్. జస్ట్ నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. దాంతో రిజల్ట్ పాటు వస్తే నేను చెప్పిన వస్తుంది, ఆలోచించండి. లేకపోతే మరి పట్టేయాలి. సర్వైవల్ కి రావాలి కదా, సర్వైవల్ కి రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవును కదా. సార్, అది ప్రాబ్లం అయిపోయింది సార్ బాగా. అదే అందుకోసమే. అవును సార్, అది 10 ఇయర్స్ నుంచి. అందుకే నేను నాకు సైకలాజికల్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సార్ ఇప్పటి నుంచో. ఉమ్, మామూలుగా నాకు మైగ్రేన్, వెట్టిగో, ఇంకా ఉమ్, ఇవన్నీ ఉన్నాయి సార్. యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నాయి. ఉమ్, మామూలుగా టాబ్లెట్స్ వాడుతున్నా. అంటే టాబ్లెట్స్ వాడడం ఎందుకు, నాకు సైకలాజికల్ ప్రాబ్లం అంటే మనీ రిలేటెడ్. ఈ ఉమ్, మనీ రిలేటెడ్ వల్ల నేను దాన్ని ఆ స్ట్రెస్ ని నేను ఫేస్ చేయలేకపోతున్నాను సార్, ఈ ఉమ్, అవమానాలని. ఉమ్. ఎందుకంటే మరి 32 వచ్చేసింది, సక్సెస్ అవ్వలేదని చెప్పి అందరూ కొంచెం వేరేగా ఉంది సార్ పరిస్థితి. అవునవును. రిలేటివ్స్ లో వీటిల్లో లేదు అట్లా లేట్ మీరు సక్సెస్ మీరు అని. మీరు ఏదో ఒక యాక్షన్ కనుక తీసుకోకపోతే ఇంకో 10 ఇయర్స్ కూడా అట్లనే పోతుంది. అర్థమైందా? మీరు అర్థమే ఖచ్చితంగా సార్. సోర్స్ ఆఫ్ రెవెన్యూ క్రియేట్ చేయాలని నేను కోరుకుంటానా. కొంత రెవెన్యూ రావాలి, రాకపోతే మాత్రం మనకి ఇబ్బందులు ఫేస్ చేయక తప్పదు కదా. ఎవరు ఇయ్యరు కదా, మనది మనమే చేయాలి కదా. నాకు అనిపిస్తుంది ఏంటంటే సార్, ఇప్పుడు మా సాటర్న్ మహాదశ వచ్చినప్పుడు కనుక నేను ఈ రెవెన్యూ పరంగా నేను కనుక సెటిల్ అవ్వకపోతే కొంచెమేనా, ఉమ్, ఆ సడన్ ఈవెంట్ మా మదర్ నుంచి కూడా స్టాప్ అవ్వచ్చు. 8th హౌస్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ కాబట్టి ఉమ్. ఏదైనా జరగచ్చు. అప్పటికల్లా ప్రిపేర్డ్ గా ఉండాలని చెప్పి నేను బాగా కష్టపడుతున్నాను సార్. టెన్షన్ అవును కూడా పడుతున్నాను సార్. అవును, మళ్ళీ దాంతోపాటు బౌండరీ ఉంది మీకు. అర్థమైందా? సో అందుకోసం ఇప్పటి నుంచే మీరు నేను చెప్పినది ఒకసారి ఆలోచించండి, ఆలోచించి ప్రయత్నం చేయండి. సరే, రికార్డ్ అయితే స్టాప్ చేయనా? స్టాప్ చేయండి సార్. ఉంటా సార్. హ్యాపీయా అనాలిసిస్? చాలా చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ, లైఫ్ టైం హ్యాపీ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.